తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో ఉద్యోగుల విభజన, స్థానిక క్యాడర్ ఖరారుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం 26 జిల్లాలు 6 జోన్ల మధ్య పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పర్మనెంట్, తాత్కాలిక, సూపర్ న్యూమరరీ పోస్టులన్నిటికీ ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. జిల్లా, జోన్ పరిధిలో క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా ఉద్యోగుల పంపిణీ జరుగుతుంది. బదిలీలు, పదోన్నతులకు 12 వరకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం రాష్ట్రంలోని 26 జిల్లాలు 6 జోన్ల మధ్య ఉద్యోగుల విభజన, స్థానిక క్యాడర్ ఖరారుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రక్రియను ఎలా చేపట్టాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ మార్గదర్శకాలు జారీ చేశారు. ఇటీవల కొత్తగా ఏర్పాటైన మార్కాపురం, పోలవరం జిల్లాలకు తాత్కాలికంగా ఉద్యోగులను కేటాయించాలని పేర్కొన్నారు. వీటికి అనుగుణంగా ఉద్యోగుల విభజన పూర్తి చేసి ఆ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలి. తొలుత విభాగాధిపతులు కార్యదర్శులకు పంపితే వారు పరిశీలించి ఆర్థిక శాఖకు నివేదిస్తారు. తుది పరిశీలన తర్వాత ప్రభుత్వం ఆమోదించి ఉత్తర్వులు ఇస్తుంది. ఉద్యోగుల విభజన ఈ మార్గదర్శకాలు పర్మనెంట్, తాత్కాలిక, సూపర్ న్యూమరరీ పోస్టులన్నింటికీ వర్తిస్తాయి. ఆల్ ఇండియా సర్వీసు ఏబీ గ్రూపుల్లోని అధికారులకు, జ్యుడిషియల్ అధికారులకు, శాసనసభ, శాసనమండలి, గవర్నర్ కార్యాలయం, హైకోర్టు, జిల్లా, ఇతర సబార్డినేట్ కోర్టుల్లో పనిచేసేవారికి, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగులకు వర్తించవు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2025లోని పేర 14లో పేర్కొన్న కార్యాలయాల్లో మంజూరు చేసిన పోస్టులకు వర్తించవు. రాష్ట్రంలో గతంలో ఉన్న 13 జిల్లాలను ఇప్పుడు 28 జిల్లాలుగా మార్చినా ప్రస్తుతానికి రాష్ట్రపతి ఉత్తర్వులు 26 జిల్లాలకే వచ్చాయి. వీటిని 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. మల్టీ జోన్ 1లో 3 జోన్లు ఉన్నాయి. జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ, అనకాపల్లి జిల్లాలు ఉన్నాయి. జోన్ 2లో అల్లూరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ ఉండగా జోన్ 3లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు ఉంటాయి. మల్టీ జోన్ 2లోనూ 3 జోన్లు ఉన్నాయి. జోన్ 4లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఉంటాయి. జోన్ 5లో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప. జోన్ 6లో నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోలవరం, మార్కాపురం జిల్లాలు భాగంగా లేకపోయినా అధికారికంగా ఉత్తర్వు పరిధిలోకి వచ్చే వరకు ఆ 2 జిల్లాలకు పోస్టులను తాత్కాలికంగా కేటాయించాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల కింద స్థానిక ప్రాంతాల్లో మార్పులు చేసినందున ప్రతి శాఖలోని వివిధ పోస్టుల క్యాడర్ స్ట్రెంత్ను నిర్ధారిస్తారు. స్థానిక క్యాడర్ల మధ్య ఆ పోస్టులను పంచుతారు. జిల్లా, జోన్ పరిధిలోని మొత్తం క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా పంపిణీ జరుగుతుంది. రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, ప్రత్యేక లేదా రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో స్థానిక క్యాడర్ నుంచి టెన్యూర్ ప్రాతిపదికన భర్తీ చేసిన పోస్టులను వర్గీకరిస్తారు. క్యాడర్ స్ట్రెంత్ను లెక్కించేటప్పుడు రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడి, రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లోని పోస్టులను పరిగణలోకి తీసుకోరు. సంబంధిత స్థానిక క్యాడర్ భౌగోళిక పరిధుల్లో భాగమైన పోస్టులను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. క్యాడర్ స్ట్రెంత్ పంపిణీకి కొన్ని సూత్రాలు ఏర్పాటు చేశారు. పాత క్యాడర్ స్ట్రెంత్ను 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్ల మధ్య పోస్టుల కేటాయింపు నిష్పత్తి ఆధారంగా లెక్కించి పంపిణీ చేస్తారు. ప్రస్తుతమున్న ఖాళీలను తీసివేయడం ద్వారా క్యాడర్ స్ట్రెంత్ ఎంతో లెక్క తేలుతుంది. రాష్ట్ర స్థాయి పోటీల్లో కొన్నింటిని మల్టీ జోన్విగా మార్చారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అదే స్థాయిలోని ఇతర అధికారుల పోస్టులను రాష్ట్ర స్థాయిగా కాకుండా మల్టీ జోనల్ క్యాడర్లుగా పరిగణిస్తారు. ఆ పోస్టులను మల్టీ జోన్ 1, 2 మధ్య పంచుతారు. పోస్టుల కేటాయింపు నిష్పత్తి ఆధారంగా ఉద్యోగుల విభజన ఉంటుంది. ఆ లెక్కన 40% కొత్త కృష్ణా జిల్లాకు, 50% ఎన్టీఆర్ జిల్లాకు, 10% ఏలూరు జిల్లాకు వెళ్తాయి. కర్నూలుకు 55%, నంద్యాలకు 45% పోస్టులు వెళ్తాయి. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, పోస్టుల భర్తీ, డిప్యూటేషన్లు తదితర పాలనాపరమైన అంశాల్లో నిషేధాన్ని ఈ నెల 12 వరకు సడలించారు. 13 నుంచి బదిలీలు, పదోన్నతులపై నిషేధం అమల్లోకి రానుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, నూతన స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ వేగవంతం, మొత్తం ప్రక్రియ పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులిచ్చారు. రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడి, జిల్లా స్థాయిల్లో నోడల్ అధికారులను నియమించారు. ఉద్యోగులను కొత్త జిల్లాలకు పంపేందుకు సీనియారిటీ జాబితాల తయారీ కూడా వీరి బాధ్యతే. వీరు ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఇండెంట్లను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తారు.